వరంగల్ ఎలాంటి సిచువేషన్ ఉందో మా ప్రతినిధి పెద్దేశ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. పెద్దేశ్, మొన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఎంత భయానకమైన వాతావరణం కనిపిస్తుందో చూస్తూనే ఉన్నాం మనం న్యూస్ లో. సో రేపు సీఎం కూడా అక్కడికి రాబోతున్నారు. ఏంటి ఇవాళ సిచువేషన్ ఏంటి? నిన్నటికి ఇవాళకి పరిస్థితులు ఏమన్నా తేడా కనిపిస్తోందా? నిన్నటి కంటే ఘోరంగా ఉందా? ఎలా ఉంది? క్లౌడ్ బరస్ట్ అయితే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడ్డట్లుగా కుండపోత వర్షాలతో జనజీవనం ఏ విధంగా అస్తవ్యస్తమయ్యారో ఒక్కసారి వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్నటి నుండి నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ ఇక్కడ అక్కడని కాదు, రోడ్లన్నీ తెగిపోయాయి. జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది రోడ్లు తెగిపోయాయి. రైల్వే వ్యవస్థ కూడా ఎక్కడికక్కడే తెగిపోయి రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి వారధిగా ఉన్నటువంటి కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లాల్సినటువంటి వందలాది రైళ్లను దారి మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని రైళ్లను అయితే రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత విపరీతంగా వరంగల్ను వాన ముంచెత్తిందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లా చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు నమోదైంది. వరంగల్ జిల్లా మహబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్ర మండలం ఇనుగుర్తి గ్రామంలో అత్యధికంగా 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటేనే ఈ ప్రాంతం ఏ విధంగా వర్షాలు వరదలతో చిన్నాభిన్నం అయిపోయిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతం పక్కనే ఇక్కడ ఇనుగుర్తి, అంటే ఇక్కడ దీని పక్కన ఇంటికన్నా పక్కన ఇనుగుర్తి ఉంటుంది. ఆ ఇనుగుర్తి వరద ప్రభావంతోనే దిగువన ఉన్నటువంటి రైల్వే ట్రాక్, ఇంటికన్నా వద్ద రైల్వే ట్రాక్ మొత్తం కూడా కొట్టుకుపోయిందంటేనే ఆ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అక్కడనే కాదు, కొన్ని వందలాది వాగులు, ఎకరాలు కూడా వాగులు ఉప్పొంగి ఆ వరద ప్రభావం అంతా పంట భూముల పైన పోయడంతో పంటలన్నీ కూడా ఇసుక మేటలు పోసి రైతులు కూడా తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు రోడ్లు తెగిపోయాయి, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వరంగల్ నుండి వెళ్ళే అన్ని రహదారులు, వరంగల్ నుండి ఖమ్మం వెళ్ళే రహదారి, తొర్రూరు కావచ్చు, మహబాద్ కావచ్చు, ఈ మార్గంలో దాదాపు 10 చోట్లకు పైగా తెగిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం మరిపేడ వద్ద ఉన్నటువంటి పురుషోత్తమయ్య గుడెం వద్ద చూస్తే కనిపిస్తుంది. నిన్న తెల్లవారుజామున తండ్రి బిడ్డ ఇద్దరు కూడా వాళ్ళు మరిపేడ వైపు నుంచి వస్తున్న, ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నటువంటి ఆ కార్తో సహా వాగులో కొట్టుకుపోయారంటే అక్కడ ఆ ఫ్లడ్స్ ఎంత ఎఫెక్టివ్గా వచ్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా నిన్న ఒక్కరోజే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 చనిపోయారు, జలసమాధి అయిపోయారు. ఇప్పటివరకైతే 3 ఇంకా గల్లంత అయిపోయారు. ఆ 3 ఆచూకీ కూడా ఇప్పటివరకైతే లభ్యం కాలేదు. ఇంకా వాళ్ళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో వాహనాలు వరద ప్రవాహంలో గల్లంత అయిపోయాయి. గల్లంతైన వాహనాల కోసం కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే అనేక చెరువులు, ఊహించని విధంగా చెరువులు, దాదాపు 12 చెరువులకు గండిపడి ఆ చెరువులు తెగిపోయి దిగువన ఉన్నటువంటి పంట పొలాలను ముంచెత్తిన నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి. దీంతో రైతులంతా తల్లడిల్లిపోతున్నారు. సో బస్సులు ఒకవైపు రైళ్ల రాకపోకలు ఈ విధంగా నిలిచిపోతే నిన్న ఒక్కరోజే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 236 ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేశారు. ఎక్కడికక్కడే డిపోలకే పరిమితం అయిపోయాయంటేనే వర్షాల తీవ్రత ఏ విధంగా ఉన్నా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు వరంగల్తో పాటు మహబూబాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 45 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంటేనే వరంగల్ ఉమ్మడి జిల్లా ఏ విధంగా వర్షాలతో అతలాకుతలమైందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పట్టణంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని కకావికలం అవుతుంటే, ఇంకోవైపు గ్రామాలు కూడా చిన్నాభిన్నం అయిపోయి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. జనజీవనానికి ఇప్పటికీ కూడా ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్య రాకపోకలు, కనెక్టివిటీ కట్ అయిపోయి గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయంటేనే వర్షాలు ఇంతటి విధ్వంసాన్ని సృష్టించాయో మనం అర్థం చేసుకోవచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా కోలుకోవడానికి ఇంకా కొద్ది రోజులు పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడైతే యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునర్నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకోవైపు మంత్రులు కూడా ఎక్కడైతే ఎక్కువగా వరదలు బీభత్సం సృష్టించాయో ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కూడా పర్యటిస్తున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వైద్య సేవలు, అంటే ఇవన్నీ కూడా వీటి ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ఎక్కువగా జ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది, అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా వైద్య సేవలు కూడా అందించాలని చెప్పి అధికార యంత్రాంగానికి సూచిస్తున్నారు. సేమ్ టైంలో అటు పర్యాటక ప్రదేశాల వద్ద కూడా ఎవరు వెళ్లకుండా పర్యాటక ప్రదేశాలను కూడా మూసివేశారు. సో మొత్తం మీద అయితే వరంగల్ జిల్లాలో ఊహించని ప్రళయాన్ని ఈ వర్షాలు సృష్టించాయి. రైట్ ప్రదేశ్. సో అది